విజయమే లక్ష్యంగా అధికార తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లను నమోదు చేసింది. దొంగ ఓటర్లు పక్క నియోజకవర్గం నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నారంటూ వైసీపీ ఇప్పటికీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. దాని మీద మీ స్పందన ఏంటి? మీరు కూడా ఏమైనా ఫిర్యాదు చేశారా? అసలు మీకు ఆ నోటీస్ చేశారు? మీరు అదేమన్నా చేస్తున్నారు? ఇప్పుడు ఎన్మాస్గా ఒకటేసారి 1000 ఓట్లు నమోదు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకటి, అధికార దుర్వినియోగము ఇప్పటివరకే జరిగింది. బాగా పోలీసు వాళ్ళను ఉపయోగించుకోవడం కూడా జరిగిపోయింది ఇప్పటికే, మమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ ఇంకోటి కానీ. రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డిపెండ్ అవుతున్నది 2 పాయింట్స్ మీదనే. ఒకటి, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, రెండవది డబ్బు. ఈ 2 తప్ప ఏమీ లేవు. ఈరోజు మొన్న వచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు, వచ్చి వరాలు, దేవుడు కూడా ఇయ్యలేడు అన్ని వరాలు, ఆయన వచ్చి మాట్లాడిపోయినాడు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు సర్వే చేయండి. వీటి మీద సర్వేలు కాదు, ఒక్కదాని మీద చేయండి. మీరు లగడపాటి గారిని కూడా ఒక్కదాని మీద చేయమని అడుగుతా ఉన్నా. ఐ డ్రీమ్స్ దీని ద్వారా ఏం చేస్తాడంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఎన్నెన్నో మరి ఆయన వరాలు ఇచ్చిపోయినాడు. దీన్ని ఈ నంద్యాల ఓటర్లు 2% ఓటర్లైనా నమ్ముతున్నారా? దీని మీద సర్వే చేయించండి. ఒక్కడు నమ్మడంలే. ఇంకేమైనా తెలుగుదేశం వాళ్ళు, పచ్చ చొక్కాల వాళ్ళు ఈ ఫండ్స్ వచ్చినప్పుడు దోసుకుందాంలే, భలే వచ్చాయి, ఇది బాగా భూమానాయని చచ్చిపోయా, ఈ పనులు ఆయన రాకపోయిండే, ఈ ఎన్నికలు రావడంలే కదా ఈ పనులు వచ్చింది, కొట్టేద్దాం అని పచ్చ చొక్కాలు వేసుకున్న దోపిడీదారులకు వాళ్ళు నమ్ముతున్నారేమో కానీ సామాన్యులు ఒక్కడు కూడా నమ్మడం లేదు. ఆయన ఇచ్చిపోయినటువంటి వరాలు ఇవి మరి అమలు పరచగలుగుతారా అన్నటువంటి నమ్మకం ఎవ్వరికి లేదు. ఇది కేవలం ఎన్నికల వరకే. ఆ తేదీ ఎప్పుడో కానీ 5 గంటలకు పోలింగు బంద్ అవుతుంది. 5 గంటలకే ఆ ఇచ్చిన వరాలన్నీ కూడాను పుట్టదాఖలు అవుతాయి. సరే, ఇక్కడ వరాలు అమలు అవుతాయా లేదా అనేది మనం పక్కన పెడితే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవకపోతే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అంతా ఆగిపోతుందేమో అన్న భయం ప్రజల్లో ఉంది కదా, ఆ భయాన్ని మీరు ఎలా పోగొడతారు? ఏమి అభివృద్ధి చెప్తారా? అంటే రోడ్ వైడనింగ్ విధ్వంసం, అది దానివల్ల ఏం జరుగుతుంది? ఇంకొకటి, ఆయన ఇంకేం చెప్పాడు, ఇక్కడ ఒక జేసీబీ పోయి శ్యామకాలువలో మట్టి తీస్తుంది, ఇంకా తర్వాత రోడ్లు వీడ్లు అదేదో వేసిన దానిల మీదనే వేస్తున్నారు. ఇది నందమూరి నగర్ పోయే రోడ్డు అంతా మొత్తం తీసి పారేశారు. ఇవి కాదు కావాల్సింది. ప్రజలకు కావాల్సినవి ఈ ఊర్లో అసలు ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు కావాలి. ఈరోజు మీరు స్కీమ్ ఏదో తెచ్చారు, అది సెంట్రల్ స్కీమ్, అది దాంట్లో డబ్బు కట్టాలి, అది ఒక లోను. ఆ లోను తీర్చేదానికి ప్రతి నెల ఎంత కట్టాలి? ఈ వీడు ఇప్పుడు కడుతున్నటువంటి రెంట్ కంటే ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఆ లోన్ అమౌంట్కు, ఈఎంఐ. ఇది కాదు ప్రజలకు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది ఫ్రీగా, వాళ్ళకు భారం పడకుండా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి కట్టించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు ట్రాక్టర్లు ఇస్తున్నారు, ఇల్లు అన్నీ ఇస్తున్నారు కదా, ఇంకేం కావాలంటారు అనే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంత అభివృద్ధి అంతా చేస్తున్నాం కదా, మాకెందుకు ఓటేయ్యారు అని టీడీపీ ప్రశ్నిస్తున్నారు. అదే కదా అనింది చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడికి వచ్చి అనింది అదే కదా. నేను ఇస్తున్న పింఛన్ తింటున్నావు, నేను ఇచ్చిన రేషన్ తింటున్నావు, నా దగ్గర 5,000 రూపాయలు ఇచ్చే శక్తి కూడా ఉంది, ఓటుకు ఇచ్చే శక్తి అని అన్నాడు కదా. ఇక్కడే నంద్యాలలోనే అనిపోయింది ఆయన. ఇప్పుడు కూడా అదే అంటాడు. ఏం బాణి మారుతుందా? ఇప్పుడు కూడా అదే అంటాడు. మేము చేస్తున్న మా రోడ్ల మీద మీరు పోతున్నారు, మా లైట్ల కింద మీరు నడుస్తున్నారు. ఎవరి అబ్బా సొత్తు కాదండి, ఇదంతా ట్యాక్స్ పేయర్స్ మనీ. మీరు కట్టారు ట్యాక్స్, నేను కట్టాను. ఈరోజు మీ జోబులో ఉన్నటువంటి పెన్ను కొన్నప్పుడు ట్యాక్సే, ఆ కోటు కొన్నప్పుడు ట్యాక్సే, ఆ షూ కొన్నప్పుడు ట్యాక్సే, మీ మైకు అది కొన్నప్పుడు ట్యాక్సే. ట్యాక్స్ లేని వస్తువు ఏది ఉంది ఈ భారతదేశంలో చెప్పండి? అడుగు వేస్తే ట్యాక్సే.
ఈరోజు మేము కడుతున్నటువంటి డబ్బును మీరు దోపిడీ చేసి అది ఈరోజు మరి మేము ఖర్చు పెడుతున్నాం మాది తింటున్నాం అంటే మీ అబ్బది కాదు. ఎవరో మీ జేజినాయన రాసి ఇచ్చినటువంటి దాంట్లో కానీ మీ ట్రస్ట్ నుంచి మీ సొంత ట్రస్ట్ ఏదో ఏర్పాటు చేసి దాంట్లో నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చి ఖర్చు పెట్టినవి కాదు ఆ మాటలు అన్నీ. ఇది ప్రజల సొమ్ము ఇది. దట్ ఇస్ ఇట్.